Dear aspirants, welcome back to our ఛానల్. ఈ పర్టిక్యులర్ టాపిక్లో మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే శాంపిల్ ప్రిపరేషన్. సపోజ్ మీరు కంపౌండ్ని సింథసైజ్ చేసుకున్నారు, మీ హ్యాండ్లో కంపౌండ్ ఉంది. వాటికి ఏం చేయాలంటే మీరు ప్రోటాన్ ఎన్ఎంఆర్ ఎనాలిసిస్ కానీ C13 ఎన్ఎంఆర్ ఎనాలిసిస్ కానీ చేయాల్సి ఉంటుంది వాటి స్ట్రక్చర్ని తెలుసుకోవటం కోసం. అప్పుడు మీరు ఎనాలిసిస్ చేయాలంటే మీరు శాంపిల్ని ప్రిపేర్ చేయాలి కదా. ఎలా ప్రిపేర్ చేయాలి శాంపిల్? దానికోసం ఏం చెప్తున్నారు చూడండి. ఫస్ట్ శాంపిల్ తీసుకుంటారు, దానికి ఒక రిఫరెన్స్ యాడ్ చేస్తారు, ప్లస్ ఒక సాల్వెంట్ని యాడ్ చేస్తారు. ఈ విధంగా యాడ్ చేసి వాటిని ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్లో మనం ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి డాటా అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద శాంపిల్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ 5 mg to 10 mg శాంపిల్ మీకు కావాలి. అంటే మన జనరల్లీ ఆర్గానిక్ మాలిక్యూల్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటి యొక్క ఏమంటారు కంపౌండ్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఎందువల్లంటే ఒక కంపౌండ్ ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే అది అంత ఈజీ విషయం కాదు. కాబట్టి సింథసైజ్ అయ్యే కంపౌండ్ అనేది చాలా ప్రీషియస్గా ఉంటుంది. ప్రీషియస్ కంపౌండ్ని ఎక్కువ అమౌంట్లో తయారు చేయడానికి మనకి కండిషన్స్ అంతగా సరిపోవు. కాబట్టి మనం 100 mgను 200 mgను మ్యాక్సిమం 500 mg ఆఫ్ కంపౌండ్ మనం జనరల్గా తయారు చేసుకోవచ్చు బల్క్ కాంప్లెక్స్ కంపౌండ్స్ అయితే. అప్పుడేంటి అటువంటి కంపౌండ్స్ని అనాలిసిస్ చేయాలంటే మనకి ఎంత కావాలి? ఇక్కడ 5 mg to 10 mg శాంపిల్ కావాలి. మనం స్టాండర్డ్ ఎంత తీసుకోవాలి? 2 to 3 డ్రాప్స్ తీసుకోవాలి. సాల్వెంట్ 2 to 5 ml తీసుకోవాలి. అయితే ఇక్కడ సాల్వెంట్ ఎలాంటిది తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను సాల్వెంట్ ఏంటంటే క్లోరోఫామ్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకో, CHCl3. ఒకవేళ నేను నా శాంపిల్ని CHCl3లో వేసి ప్రిపేర్ చేశాను అనుకోండి, ఇందులో కూడా ఒక ప్రోటాన్ ఉంది కదా. ఈ ప్రోటాన్ కూడా ఒక పర్టికులర్ ఎన్ఎంఆర్ సిగ్నల్ ఇస్తుంది కదా. ఈ ప్రోటాన్ జనరల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం మనం? అరౌండ్ 7 to 7.1 దగ్గర ఒక పీక్ వస్తుంది సింగ్లెట్ మనకి క్లోరోఫామ్లో ఉండే ప్రోటాన్కి కదా. ఒకవేళ నీ శాంపిల్లో కూడా అటువంటి ప్రోటాన్ ఉందనుకో, అప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. అరే నీకు వచ్చిన సిగ్నల్ నీ సాల్వెంట్ సిగ్నలా లేదంటే శాంపిల్ ప్రోటాన్ సిగ్నలా? కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. అందువల్ల ఏంటంటే ఆల్వేస్ మనం ఏం తీసుకోవాలంట, డ్యూటీరియేటెడ్ సాల్వెంట్స్ని యూజ్ చేయాలంట. మనకు ఆల్రెడీ తెలుసు డ్యూటీరియేషన్ ఎలా చేస్తాం, బై యూజింగ్ ద హెవీ వాటర్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే డ్యూటీరియేటెడ్ సాల్వెంట్స్ని యూజ్ చేస్తాం. డ్యూటీరియేటెడ్ క్లోరోఫామ్, డ్యూటీరియేటెడ్ డైమిథైల్ సల్ఫాక్సైడ్, డ్యూటీరియేటెడ్ ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్, డ్యూటీరియేటెడ్ బెంజీన్, డ్యూటీరియేటెడ్ పిరిడిన్, డ్యూటీరియేటెడ్ మిథనాల్, డ్యూటీరియేటెడ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్, రైట్. సో రొటీన్లీ యూజ్ చేసేవి ఏంటంటే మనకి CDCl3. దేనికి? నాన్ పోలార్ మాలిక్యూల్స్కి. పోలార్ మాలిక్యూల్స్కి వచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? డైమిథైల్ సల్ఫాక్సైడ్. సో దీస్ ఆర్ ది 2 సాల్వెంట్స్, డ్యూటీరియేటెడ్ క్లోరోఫామ్ అండ్ ద డ్యూటీరియేటెడ్ డైమిథైల్ సల్ఫాక్సైడ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ద ప్రిడిక్షన్ ఆఫ్ ది ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా యాజ్ రొటీన్ సాల్వెంట్స్. ఓకే, సో ఈ విధంగా మనం శాంపిల్ని ప్రిపేర్ చేస్తాం. ఓకే.